హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మనం ఛానల్లో వచ్చేసరికి పకోడీ పులుసు చేద్దాం అనుకుంటున్నాము. నైట్ అంటే రోజు మనం నార్మల్ కాయగూరలు తింటుంటాం కదా, కొంచెం వెరైటీగా కోసం పకోడీ పులుసుని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నార్మల్ పకోడీ అనమాట. జస్ట్ శనగపిండితో చేస్తారు కదా, ఆ పకోడీ వచ్చేసరికి మనకి మెత్తని పకోడీ, శనగపిండితో చేసేది. మనకి పకోడీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఉల్లిపాయతో చేసే పకోడీ, గట్టి పకోడీ ఇలా ఉంటాయి. ఇది ప్లెయిన్ అనమాట. ఓన్లీ శనగపిండితోటి ఉల్లిపాయలు కొంచెం చిన్న లైట్గా వేసి ఇది చేస్తారు. పచ్చిమిరపకాయలు అక్కడక్కడ తగిలేటట్టుగా ఉంటుంది. ఈ పకోడీతోటి చేస్తున్నాం అనమాట. కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. దీనికి మనకు ముందుగా కావాల్సింది ఏంటంటే ఈ పకోడీ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇంట్లో ఉండే మనుషులను బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఏమొచ్చి ఇక్కడ ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు. నెక్స్ట్ మనం చింతపండు, ఎందుకంటే ఇది పకోడీ పులుసుని చేస్తున్నాం కాబట్టి మనం చింతపండు, ఇంకా మనకి టమాటా ఇంకేం అవసరం లేదు. ఈ చింతపండు టేస్ట్ అయితే ఇంకొంచెం మనకి పకోడీ టేస్ట్ అనేది మారుతుందన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అదంతా అనేది చూపిస్తాను ఇప్పుడు నేను వీడియోలోని. మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడు వరకు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. ప్రిపేర్ చేయడానికి మనం ఒక కడాయి పెట్టుకున్నాం అనమాట. ఇది కొంచెం మనకి హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఇందులో ఇక్కడ కొంచెం వాటర్ ఉన్నాయి కదా, లైట్గా వాటర్ అనేది పోయినంత వరకు కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు మనం అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఉల్లిపాయ అండ్ ఇందులో మనం కరివేపాకును కూడా ఇప్పుడే స్టార్టింగ్లోనే మనం తాలింపులోనే యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి పోపు అలాంటిది ఏమైతే అవసరం లేదు. జస్ట్ అది మనకి కొంచెం మంట అనేది చిన్నదిగా పెట్టుకోవాలి. హైలో మంట పెట్టుకుంటే మనకు కొంచెం మాడిపోద్ది అనమాట. నెక్స్ట్ మనం చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పకోడీ పులుసు కదా చేస్తున్నాము, సో అందుకు కొంచెం చింతపండు త్వరగా నానాలంటే మనం కొంచెం హాట్ వాటర్లో దాన్ని నానబెట్టుకుంటే అది త్వరగా మనకి గుజ్జు త్వరగా వస్తుంది. నెక్స్ట్ ఇంతట్లో మనది కూర అనేది తాలింపు అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోకి పసుపుని యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసేస్తున్నాము. అంటే ఉల్లిపాయలు కొంచెం పట్టేటట్టుగా అనమాట. అండ్ ఈ కూర అనేది వచ్చేసరికి కూడా మనకి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఎక్కువగా టైం కూడా దీన్ని పట్టదు. నెక్స్ట్ మనం కారాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. చాలా సింపుల్గా కూడా ఇది అయిపోతుంది. ఎక్కువ మనకి ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. అది వేయాలి ఇది వేయాలని అవసరం లేదు. ఇప్పుడు కారం కూడా మనకి వేసిన తర్వాత వాటికి కొంచెం పట్టినంత వరకు కొంచెం కలపాలి, ఒక 1 minute వరకు అనమాట. నెక్స్ట్ మనకి పసుపు కారం వేసేసిన తర్వాత మనం ఇప్పుడు చింతపండు పులుసుని మనం యాడ్ చేసుకుంటాం. చింతపండు పులుసుని అనేది ఇందులో మనం యాడ్ చేసేసుకుంటాం. పలుపు లేకుండా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చింతపండు పులుసులోకి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ పులుపు అయిపోతుంది కాబట్టి కొంచెం అదే మిగిలిపోయిన దాంతో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులో వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ కర్రీలోకి వేసేసుకోవాలి, కళాయిలోకి. ఇది కొంచెం మనకి మరగాలన్నమాట. సో అందుకని మనం మంట కూడా హైలో పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాం, సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఒకవేళ ఉప్పు గడ్డుప్పు ఉంటే గడ్డుప్పు యాడ్ చేసుకోండి. ప్రెసెంట్ మా దగ్గర అయితే గడ్డుప్పు లేదు, అందుకే సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాం. ఇందులోకి తగినంత ఉప్పు, రుచికి సరిపడా అనమాట. ఇది వేసుకొని మనం కొంచెంసేపు మరిగించాలి. ఇది అరౌండ్ ఒక 5 minutes to 6 minutes వరకైనా మరిగించాలన్నమాట. మనకి గ్రేవీ థిక్నెస్ బట్టి తెలిసిపోతుంది. మనం హైలో పెడితే మనకి గ్రేవీ అనేది కొంచెం ఫాస్ట్గా త్వరగా అయిపోతుంది. గ్రేవీ అనేది థిక్గా రావాలి. థిక్గా వచ్చిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్నాం కదా
పకోడీ అది మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. గ్రేవీ ఇంకొంచెం థిక్నెస్ అయిన తర్వాత మనం దీన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్నప్పుడు కూడా మనం హై ఫ్లేమ్లోనే మంటను ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత దీన్ని మనం ఇందులో మిక్స్ చేసేయాలి. పకోడీని మిక్స్ చేసేస్తే ఏముంటుందంటే ఆ గ్రేవీలో ఉండేదంతా మనకి పకోడీకి పట్టడం వల్ల సో మనకి పులుపు టేస్ట్ అనేది బాగా రుచి బాగా తెలుస్తుంది అనమాట దానికి. సో ఇది బాగా మనకి మరగాలి, ఎందుకంటే పకోడీకి మొత్తం గ్రేవీ అంతా పట్టాలన్నమాట. జ్యూస్ మొత్తం పట్టడానికి కొంచెం టైం పడుతుంది మనకి, అట్లీస్ట్ 2 to 3 minutes అయినా పడుతుంది. అంతటిలోపు మనం ఇక్కడ కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర ఫైనల్ టచ్అప్ కిందలాగా కాకుండా బిఫోర్గానే యాడ్ చేసుకుంటే మనకి కొత్తిమీర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పకోడీ పులుసుకి కరివేపాకు కొత్తిమీర రెండు కూడా కాంబినేషన్లో కర్రీ టేస్ట్ చాలా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ఇంకా మనం ఏమీ వేయక్కర్లేదు, అంత టేస్ట్గా వస్తుంది. కొత్తిమీరని కట్ చేసేసుకొని ఇక్కడ మేము ఫైన్గా కట్ చేసేసి వాష్ చేసింది తీసి ఇందులో యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసేసుకున్న తర్వాత కూడా మనం కొంచెంసేపు దాన్ని మరగనివ్వాలి, కొంచెం లైట్గా కలపాలి, ఎందుకంటే మనకి పకోడీ అనేది విరిగిపోతుంది. చిన్న చిన్నగానే ఉంటే ఇంకా అవి పేస్ట్ అయిపోకుండా మనం దాన్ని నార్మల్గా కలపాలన్నమాట, లైట్గా. ఎందుకంటే మనకి పకోడీ అనేది ఎక్కువగా వాటర్లో ఉండడం వల్ల అది స్మాష్ అయిపోయి కర్రీ మొత్తం ఒక పేస్ట్ అలా అయిపోతుందన్నమాట. సో ఆలు కర్రీ టైప్ లాగా అయిపోతుంది. సో అందుకనేసి మనం దీన్ని ఇలాగ కొంచెం ఇప్పుడు అది వేసుకున్న తర్వాత కొంచెం లో ఫ్లేమ్ అయితే పెట్టాలి. లో ఫ్లేమ్ పెట్టి అది కొద్దిగా దగ్గరికైనంత వరకు కర్రీ గ్రేవీ అనేది దగ్గరికైనంత వరకు మనం దాన్ని మరగనివ్వాలన్నమాట. సో ఫైనల్గా ఇది అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాం. మీరు ఏ మసాలా మీ ఇంట్లో ఉంటే ఏ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఈ మసాలా వేసుకుంటే మనకి ఫైనల్ టచ్అప్ కింద కొంచెం టేస్ట్ అనేది కొంచెం మనకి కొద్దిగా మారుతుంది. అందుకే చికెన్ మసాలా ప్యాకెట్ అనేది కొంచెం ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత మనం చికెన్ మసాలా కానీ ఇంకే మసాలాలైనా మీరు వేయచ్చు. బట్ చికెన్ మసాలా అయితే మంచి టేస్ట్ అయితే ఎక్కువ వస్తుంది. సో ఫిష్ మసాలా దాన్ని కూడా వేస్తారు చాలామంది, బట్ అది కన్నా ఇదే బాగుంటుంది అనమాట. సో మనకి ఇది ఆల్మోస్ట్ ఇది వేసాం కదా, ఇది వేసిన తర్వాత ఇది కొంచెంసేపు మనకి బాగా కుక్ అవుతుంది. ఆ మసాలా అనేది కూడా అందులో యాడ్ చేసాం కాబట్టి లైట్గా మనం కలపాలి, ఎందుకంటే అవి విరిగిపోయినట్టుగా అయిపోతుంటాయి కాబట్టి. ఇప్పుడైతే మనకి గ్రేవీ అనేది కొంచెం బాగా అవుతుంది. ఇప్పుడు మనం ఫైనల్గా అయితే ఇందులో ఏమీ వేయక్కర్లేదు, మసాలా కొత్తిమీర అవన్నీ వేసేసాం కాబట్టి. సో ఇది అనేది బాగా మరగాలి, కొంచెం మరిగి నెక్స్ట్ ఫ్లేమ్ అనేది కూడా మనం హైలోనే పెట్టుకోవాలి అండ్ చూసుకోవాలి, ఎందుకంటే మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి అంటకుండా మనం కలుపుతూ ఉండాలన్నమాట లైట్గా అప్పుడప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా అయితే మనకి పకోడీ పులుసు అయితే ప్రిపేర్ అయిపోయింది, రెడీ అయిపోయింది అనమాట. ఇది మనకి రైస్లోని అండ్ చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ అనేది. ఇక్కడ ఏంటంటే మనకి ఇది నార్మల్గా అయినా కూడా మనం తినేయచ్చు, అంత మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట పకోడీ పులుసు అనేది చింతపండు వేయడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.